వెల్కమ్ టు నల్ని టెక్ ఎడ్జు. మనం ఏదైనా ఒక కొత్త డిజైన్ చేయాలి అంటే ముందుగా మనం న్యూ డాక్యుమెంట్ తీసుకోవాలి. దాని షార్ట్కట్ కీబోర్డ్లో Ctrl+N. తరువాత న్యూ డాక్యుమెంట్లో ఎంత సైజ్ తీసుకోవాలో తెలియాలంటే ముందు మీరు ఏ డిజైన్ చేయాలనుకుంటున్నారో అది తెలుసుకోవాలి. లైక్ బ్యానర్స్ అండ్ హోర్డింగ్స్, పాంప్లెట్స్, ఇన్విటేషన్ కార్డ్స్, విజిటింగ్ కార్డ్స్, లెటర్ హెడ్స్. మనం ఎటువంటి డిజైన్ చేయాలి అన్నా ముందుగా మనకి ఆ డిజైన్ సైజ్ తెలిసి ఉండాలి. తెలియకపోతే క్లయింట్ ఆర్ కస్టమర్ని అడిగితే ఆ సైజ్ చెబుతారు. అప్పటికీ తెలియకపోతే మీ దగ్గర ఉన్న స్కేల్తో మెజర్ చేసుకొని ఆ డిజైన్ సైజ్ ఏంటో మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ మీకు స్కేల్లో కనిపిస్తున్న ఈ పైన కనిపిస్తున్న నంబర్స్ని ఇంచెస్ అంటారు, కింద కనిపిస్తున్న నంబర్స్ని సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్ అంటారు. ఇక్కడ పైన మీకు ఇంచెస్ కనిపిస్తుంది చూసారా, ఈ ఇంచెస్కి మీకు స్పేస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. అలాగే సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ మధ్యన ఉన్న ఈ లైన్స్, ఈ చిన్న లైన్స్ ఉన్నాయి చూసారా, ఇది మిల్లీమీటర్స్ అంటారు. సిఎం అంటే సెంటీమీటర్స్, ఎంఎం అంటే మిల్లీమీటర్స్. ఇక్కడ మీకు ఫీట్స్ అని ఇంకొకటి ఉంటుందండి. ఫీట్స్ అంటే అడుగులు, ఇంచెస్ అంటే అంగుళాలు. డిజైన్ సైజెస్ అంటే ఇక్కడ అంతకుముందు మనం కొన్ని డిజైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆ డిజైన్స్లో ఒక్కొక్క సైజు కొన్ని డిఫాల్ట్ సైజెస్ ఉంటాయి. ఆ డిఫాల్ట్ సైజ్ ఏంటో ఇక్కడ ఒకసారి చూడండి. విజిటింగ్ కార్డ్కి సైజ్ ఎంత ఉంటుందంటే 9.2 సెంటీమీటర్స్ ఇంటూ 5.4 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఐడి కార్డ్కి సైజ్ ఎంత ఉంటుందంటే 5.6 సెంటీమీటర్స్ ఇంటూ 8.8 సెంటీమీటర్స్. అలాగే లెటర్ హెడ్కి A4, పాస్పోర్ట్ ఫోటోకి 1.5 ఇంచెస్ ఇంటూ 2 ఇంచెస్. అలాగే బ్యానర్కి ఇక్కడ ఫీట్స్లో చెప్తున్నాం. ఫీట్స్లో మనం తీసుకునేదేమో ఇంచెస్లో తీసుకుంటాం, కానీ ప్రింట్ వేసేది మాత్రం ఫీట్స్లో ప్రింట్ వేస్తాం. ఫీట్స్ అంటే అడుగులో ప్రింట్ వేస్తాం. అంటే 6x4 అంటే 6x4 అడుగులు. అలాగే 8x6 అడుగులు. 10x6 2x3 3x4 3x6 ఇలా డిఫరెంట్ బ్యానర్లో సైజెస్ ఉంటాయి. అలాగే ఫోటో ఫ్రేమ్స్ వచ్చేసరికి ఇవి ఇంచెస్లోనే ఉంటాయి. అంటే ఈ 12x18 12x15 10x8 ఇట్లా కొన్ని డిజైన్స్కి సైజెస్ అని ఫిక్స్డ్గా ఉంటాయి. ఇవి మీరు తెలుసుకొని ఈ సైజ్ ప్రకారమే మీరు డిజైన్ చేయాలి. మీరు న్యూ డాక్యుమెంట్ తీసుకున్నప్పుడు ఈ సైజెస్ తీసుకొని వీటి ప్రకారం మీరు డిజైన్ చేయాలి. తర్వాత ఈ పక్కన మీకు మార్జిన్స్ అని కనిపిస్తున్నాయి. ఈ మార్జిన్స్ ఏంటనేది మీకు తర్వాత డిజైన్ చేస్తున్నప్పుడు చూపిస్తాను మీకు. బట్ మీరు ఈ ఇమేజ్ని సేవ్ చేసి పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ చేస్తున్నప్పుడు మీకు సైజ్ తెలియకపోతే ఏదైనా సపోజ్ విజిటింగ్ కార్డ్ చేస్తున్నాం అనుకుందాం. ఈ విజిటింగ్ కార్డ్లో మీ సైజ్ తెలియకపోతే ఇక్కడ స్కేల్లో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. బ్రిత్ అంటే వెడల్పు, హైట్ అంటే నిలువు. ఇక్కడ ఒకసారి స్కేల్ తీసుకొని వెడల్పు చెక్ చేయండి. ఇక్కడ మీకు హైట్ ఎంత రావాలి, 9.2 సెంటీమీటర్స్ రావాలి. అలాగే హైట్ వచ్చేసరికి 5.4 సెంటీమీటర్స్ రావాలి. సో ఈ విధంగా మీరు ఏదైనా శాంపిల్ తీసుకొని స్కేల్తో మీరు మెజర్ చేసినా మీకు ఆ డిజైన్ యొక్క సైజ్ ఏంటి తెలిసిపోతుంది. తర్వాత పేపర్ సైజ్. మీకు పేపర్స్, ప్రింటింగ్ సంబంధించిన పేపర్లు ఏమి ఉంటాయి అనేది మీకు తెలిసి ఉండాలి. సో ఇక్కడ పేపర్ సైజెస్ ఏమి ఉంటాయి అంటే 1/4 పేపర్ సైజ్ ఉంటుంది, A4, 1/8, A5, 12x18, A3. సో ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 1/4 అంటే మీకు మిల్లీమీటర్స్లో చెప్తున్నానండి. ఒకసారి మిల్లీమీటర్స్లో వాల్యూ ఎంత, 220 ఇంటూ 280 మిల్లీమీటర్ mm. అంటే ఇది ప్రింటింగ్ అయ్యేది ఎక్కడంటే ఆఫ్సెట్లో ప్రింటింగ్ అవుతుందండి. నెక్స్ట్ A4 వచ్చేసరికి ఎంఎంలో 210 ఇంటూ 297 mm. ఇది మీరు జనరల్గా ఆఫీస్లో కూడా మీరు దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. బట్ 1/4 అనేది ఒక ఆఫ్సెట్ ప్రింటింగ్ మిషన్స్ దగ్గర మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ 1/8 సైజ్ వచ్చేసరికి 140 ఇంటూ 220 mm. ఇది కూడా మీరు ఆఫ్సెట్లోనే ప్రింటింగ్ తీసుకోవడం కుదురుతుంది. నెక్స్ట్ A5 వచ్చేసరికి 148 ఇంటూ 210 mm. ఇది మీరు ఆఫీస్లో ప్రింట్అవుట్ తీసుకోవచ్చు.
A5 అంటే A4లో సగం. A5 అంటే A4లో సగం, అంటే రెండు A5లు కలిస్తే ఒక A4. నెక్స్ట్ 12 × 18. 12 × 18 వచ్చేసరికి ఇది ఇంచెస్లోనే మనం న్యూ డాక్యుమెంట్లో తీసుకుంటాం వర్క్ చేసేటప్పుడు. దీన్ని వాల్యూ ఇదండి, ఇది అవసరం లేదు, కానీ ఇది కూడా మీకు ఆఫ్సెట్ ప్రింటింగ్లోనే మీకు ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ A3 సైజ్ వచ్చేసరికి 297 × 480 mm. ఇది మీరు ప్రింట్ కావాలంటే ఆఫీస్లో తీసుకోవచ్చు, లేదంటే ఆఫ్సెట్లో కూడా వస్తుంది. అయితే A3 అంటే రెండు A4లు కలిస్తే ఒక A3, రెండు A4లు కలిస్తే ఒక A3, ఇక్కడ రెండు A5లు కలిస్తే ఒక A4. తర్వాత కామన్ పేపర్ సైజెస్. ఇక్కడ ఈ ఇమేజ్ని గమనించండి. మీకు జనరల్గా మీరు A4 సైజ్, A3 సైజ్ అనే పేపర్ సైజెస్ని మీరు వినే ఉంటారు. అయితే ఇంతకన్నా చిన్న సైజెస్ ఉన్నాయి, ఇంతకన్నా పెద్ద సైజెస్ ఉన్నాయి. ఒకసారి దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏంటి A0 ఏంటి, A1 ఏంటి, A2, A3, A4, A5, A6, A7, A8 ఇవన్నీ ఏంటి అంటే ఏం లేదండి, చిన్న లాజిక్ చెప్తాను, అది ఒకసారి గమనించండి. ఇప్పుడు A0 సైజ్ తెలియాలి అంటే ఇప్పుడు ఈ బాక్స్, పెద్ద బాక్స్ కనిపిస్తుంది చూసారా, ఈ సైజ్ మొత్తం కలిపి ఒక A0 అంటున్నారు. ఈ బాక్స్ మొత్తం కలిపి సైజు A0 అంటే ఈ పెద్ద బాక్స్ని రెండుగా భాగిస్తే, రెండుగా డివైడ్ చేస్తే ఒక A1. A0 అంటే రెండు A1లు కలిస్తే ఒక A0. అలాగే A1 సైజ్ తెలియాలి అంటే ఇప్పుడు A1 సైజ్ ఎక్కడ దాకా ఉంది చూడండి ఒకసారి, ఇంతవరకు ఉంది కదా. ఇలా A1 సైజ్ తెలియాలి అంటే A2 గురించి మీకు ఐడియా ఉండాలి. A2 రెండు A2లు కలిస్తే ఒక A1. ఇంతకుముందు A0 వాల్యూ ఎలా తెలిసింది, రెండు A1లు కలిస్తే ఒక A0. అదేవిధంగా A1 సైజ్ వాల్యూ తెలియాలంటే రెండు A2లు కలిస్తే ఒక A1. నెక్స్ట్ A2 గురించి తెలియాలి అంటే A3, రెండు A3లు కలిస్తే ఒక A2. నెక్స్ట్ A3 గురించి తెలియాలి అంటే A4 గురించి తెలియాలి, రెండు A4లు కలిస్తే ఒక A3. నెక్స్ట్ A4 గురించి తెలియాలి అంటే రెండు A5లు కలిస్తే ఒక A4. నెక్స్ట్ A5 గురించి తెలియాలి అంటే రెండు A6లు కలిస్తే ఒక A5. అదే నెక్స్ట్ A6 గురించి తెలియాలి అంటే రెండు A7లు కలిస్తే ఒక A6. నెక్స్ట్ A7 గురించి తెలియాలి అంటే రెండు A8లు కలిస్తే ఒక 87. సో ఈ విధంగా పేపర్ సైజ్ అనేది డివైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు దాకా మనం తెలుసుకుంది ప్రాక్టికల్గా చేసి చూద్దాం. ముందుగా దీనికి మనం ఫోటోషాప్ని ఓపెన్ చేయాలి. సో ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాత ముందుగా మనం ఫైల్ మెనూలోకి వెళ్ళాలి. ఫైల్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ న్యూ అనే కమాండ్ కనిపిస్తుంది. ఇక్కడ పక్కనే షార్ట్కట్ కూడా మీకు కనిపిస్తుంది. షార్ట్కట్ ఏంటి, Ctrl+N. సో ఇక్కడ సెలెక్ట్ చేసినా పర్వాలేదు, లేదా క్యాన్సిల్ కొట్టి కీబోర్డ్లో Ctrl+N ఇలా నొక్కినా సరే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ మీకు కనిపిస్తుంది నేమ్ ఫీల్డ్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏ డిజైన్ చేస్తున్నారో ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఆ డిజైన్ సంబంధించిన నేమ్ అనేది పెట్టండి ఇక్కడ. సో నేమ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం విజిటింగ్ కార్డ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. సో విజిటింగ్ కార్డ్ నేమ్ అనేది ఇక్కడ పెడదాం, విజిటింగ్ కార్డ్. ఓకే, విజిటింగ్ కార్డ్ అని పెట్టాను. నెక్స్ట్ ప్రీసెట్స్ అని ఉంది. ప్రీసెట్స్ అంటే ఏంటి, ఇక్కడ ఒకసారి ఈ బటన్, ఇక్కడ చిన్న బటన్ డౌన్ యారో కనిపిస్తుంది, ఈ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ డిఫరెంట్ సైజెస్ అనేవి కనిపిస్తున్నాయి మనకి. ఓకేనా, ఈ డిఫరెంట్ సైజెస్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ క్లిప్ బోర్డ్ డిఫాల్ట్ ఫోటోషాప్ సైజ్, ఆ తర్వాత 2x3 4x6 ఇలా కనిపిస్తున్నాయి చూసారా. సో ఇవన్నీ కూడా డిఫాల్ట్ సైజెస్ అంటారు. ఇవన్నీ కూడా డిఫాల్ట్ సైజెస్ అంటే మీకు ఏ సైజ్ కావాలనుకుంటున్నారో ఆ సైజ్ ఇక్కడ దొరుకుతుంది. ఓకే, ఒకవేళ ఈ డిఫాల్ట్ సైజెస్లో మీకు కావాల్సిన సైజ్ అనేది లేకపోతే మీరు ఇక్కడ డైరెక్ట్గా
ఆ సైజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఓకే అంటే ఆ సైజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి ఈ డిఫాల్ట్ సైజ్ గురించి చూద్దాం. ఈ 2x3, 4x6, 5x7, 8x10 ఇవన్నీ కూడా మీకు ఫోటో ప్రింటింగ్ సంబంధించిన సైజెస్ అనమాట. నెక్స్ట్ 640 x 480, 800 x 600, 1024 x 768 ఇవన్నీ కూడా మీకు వెబ్ డిజైనింగ్ సంబంధించిన అంటే వెబ్సైట్ సంబంధించిన సైజెస్ అనమాట. అండ్ నెక్స్ట్ NTSC DV 720 x 480, నెక్స్ట్ NTSC DV వైడ్ స్క్రీన్ 720 480 ఇవన్నీ కూడా మీకు వీడియో ఎడిటింగ్ సంబంధించిన సైజెస్ అనమాట. అండ్ నెక్స్ట్ కింద A4, A3, B5, B4 ఇంతకుముందు నేను A4 గురించి A3 గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు కావాల్సిన సైజుని ఇక్కడ దొరికితే కనుక అంటే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తే సెలెక్ట్ చేసుకొని ఆ సైజు సెలెక్ట్ చేసుకొని ఓకే అంటే మీకు ఆ సైజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. అలా కాకుండా మీకు కావాల్సిన సైజు లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక విజిటింగ్ కార్డ్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ విజిటింగ్ కార్డ్ సైజ్ ఎలా మెన్షన్ చేయాలో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఫైల్ నేమ్ దగ్గర విజిటింగ్ కార్డ్ అండ్ సైజ్ అనేది విజిటింగ్ కార్డ్ సైజ్ ఇక్కడ లేదు కాబట్టి నేనేం చేస్తున్నానంటే విజిటింగ్ కార్డ్ సైజు మీకు సెంటీమీటర్స్లో తీసుకోమని చెప్పాను. మీకు ఇంతకుముందు చెప్పిన సైజెస్ ప్రకారం ఒకసారి అవి చూడండి, మీకు అర్థమవుతుంది. విజిటింగ్ కార్డ్ సైజ్ ఎంత సెంటీమీటర్స్లో తీసుకోమన్నాను. ఇవన్నీ కూడా యూనిట్స్. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కనిపిస్తున్నవన్నీ కూడా యూనిట్స్ అంటారు. అంటే ఇక్కడ పిక్సెల్స్, ఇంచెస్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్, పాయింట్స్, పికాస్, కాలమ్స్ ఇవన్నీ కూడా యూనిట్స్. సో ఇక్కడ సెంటీమీటర్స్ పెట్టుకుంటాం. నెక్స్ట్ విడ్త్ సైజ్ వచ్చేసరికి 9.2, హైట్ 5.4, రెజల్యూషన్ ఒక 500. అదేవిధంగా కలర్ మోడ్ వచ్చేసరికి ఇక్కడ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ బిట్ మ్యాప్, గ్రే స్కేల్, RGB కలర్, CMYK కలర్, ల్యాబ్ కలర్ ఇలా మీకు ఈ కలర్ మోడ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అయితే మీరు డిజైన్ చేసేది ప్రింట్ ఇవ్వడానికి కోసం కాబట్టి ఇక్కడ CMYK కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేదు మీరు డిజైన్ చేసేది ప్రింటింగ్ కోసం కాదు, కేవలం చూసుకోవడం కోసం మాత్రమే, వాట్సాప్ పర్పస్ ఆర్ షేరింగ్ పర్పస్ అయితే మాత్రం జస్ట్ RGB పెట్టుకోండి. లేదు ప్రింటింగ్ కోసం ఇవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఇక్కడ CMYK అని పెట్టుకోండి. CMYK అంటే సియాన్, మెజంతా, ఎల్లో, బ్లాక్. RGB అంటే రెడ్, గ్రీన్, బ్లూ. సో ఇలా ఈ 3 కలర్ కాంబినేషన్ కలిస్తే ఆ కలర్ అనేది కంప్లీట్ కలర్ అనేది మీకు ప్రజెంట్ అవుతుంది. CMYKలో కూడా ఈ 4 కలర్స్ కలిస్తేనే మీకు ఆ కలర్ కాంబినేషన్ మీకు కంబైన్డ్ అయ్యి మీకు ప్రింటింగ్ అనేది వస్తుంది. సో సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ కంటెంట్ అనేది ఇక్కడ ఖచ్చితంగా వైట్ అనేది సెలెక్ట్ చేయండి. ఒకసారి ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్, నెక్స్ట్ ట్రాన్స్పరెంట్, మొత్తం ఇక్కడ 3 ఉన్నాయి. సో ఫస్ట్ మీరు వైట్ సెలెక్ట్ చేసుకొని ఓకే అనేది క్లిక్ చేయండి. సో ఇక్కడ ఓకే అయిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీన్ని మ్యాక్సిమైజ్ చేసుకోండి. సో మ్యాక్సిమైజ్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే Ctrl+0. సో ఇప్పుడు మీకు విజిటింగ్ కార్డ్ సైజ్ అనేది మీకు ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఇదే విధంగా ఇంతకుముందు నేను చెప్పిన డిజైన్ సైజెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిజైన్ సైజ్ చూసుకొని వాటి ప్రకారం ఇక్కడ న్యూ డాక్యుమెంట్లోకి వెళ్ళి మీకు కావాల్సిన సైజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ A4 కావాలంటే A4, A3 కావాలంటే A3. ఈ రెండు ఇవేవి కాకుండా మీకు కావాల్సిన సైజ్ ఏదైతే ఉందో అది మీకు డైరెక్ట్గా యూనిట్స్లో ఇంచెస్ అయితే ఇంచెస్, సెంటీమీటర్స్ అయితే సెంటీమీటర్, మిల్లీమీటర్ అయితే మిల్లీమీటర్. సో ఇక్కడ సైజ్ యూనిట్స్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకొని ఈ విడ్త్ ప్లేస్లో విడ్త్, హైట్ ప్లేస్లో హైట్, రెజల్యూషన్ అనేది మినిమం 300 అనేది మెయింటైన్ చేస్తూ మీరు ప్రింటింగ్ పర్పస్ అయితే CMYK, లేదు మీరు జస్ట్ మొబైల్ చూసుకునే దానికైతే వాట్సాప్ పర్పస్ అయితే RGB ఇట్లా పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ పెట్టుకొని ఓకే చేయండి. సో మీకు కావాల్సిన సైజ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది.